నేను పెరిగింది చాలా వరకు హోసూరులోనే కాబట్టి ఐ డోంట్ నో ది సిస్టమ్ ఇక్కడ. ఆ రాత్రంతా నేను విండో దగ్గరే కూర్చున్నాను. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఎలాగో అలా విండో నుంచి వస్తున్న చల్లని గాలి తాకుతూ అలానే నిద్రపోయా. మార్నింగ్ 7:30కి అలా నేను నా ఫ్యామిలీ బస్ దిగాము. మా అన్నయ్య రుద్ర, నేను ముద్దుగా రాంబో అని పిలుస్తాను. బస్ దిగేటప్పుడు ఒక అంకుల్ పెద్ద పొట్ట వేసుకొని మా దగ్గరకు వస్తున్నారు. మా నాన్న అతన్ని హక్ చేసుకున్నారు. మేబీ చిన్నప్పటి ఫ్రెండ్ ఏమో. రాంబో అప్పుడే నా ముందలా నిలబడ్డాడు. హీఈస్ ఓవర్ ప్రొటెక్టివ్ ఆఫ్ మీ. ఆ అంకుల్ పేరు సుబ్బారావు అంట. నాన్న ముద్దుగా సుబ్బు అని పిలిచారు. నేను గట్టిగా నవ్వడంతో రాంబో నన్ను కోపంగా చూసినాడు, సచ్చినోడు. ఆ సన్ రైజ్ చూస్తున్నప్పుడు అంకుల్ మమ్మల్ని టీ స్టాల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ వేడి టీ తాగుతూ మా నాన్న ఇంకా ఆ సుబ్బు అంకుల్ వారి చిన్నప్పటి జ్ఞాపకాల గురించి చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడూ స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టుకునే వాళ్ళంట. అందులో మా నాన్న ఎక్కువగా గెలిచేవారు. అక్కడి నుంచి మేమందరం ఒక పెద్ద విల్లాకి వెళ్ళాము. ఇల్లు మాత్రం అదిరింది. నాకు నచ్చింది. నాకంటూ ఒక పెద్ద రూమ్ ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అనుకున్నా. అప్పుడే ఈమెయిల్లో సర్క్యులర్ వచ్చింది. రేపు ఓరియంటేషన్ డే అంట. చేతులు చల్లగా అయిపోయినాయి. దేవుడా నన్ను బ్రతకనీయడు అనుకున్నా. ఓరియంటేషన్ రోజు ఏం జరుగుతుందో ఏమో.